గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లింకారాని ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రామ్ చరణ్ తన కూతురుతో కలిసి ఉన్న ఫోటోలను చాలానే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. కానీ ఒక్క దాంట్లో కూడా ఆమె ముఖాన్ని అభిమానులకు చూపించలేదు. కాసేపటి క్రితమే విడుదల చేసిన అన్స్టాపబుల్ 4 ప్రోమోలో బాలయ్య క్లింకారా గురించి పలు ప్రశ్నలు అడుగుతాడు. 2023 సంవత్సరంలో మీ నాన్నకి నువ్వు ఇచ్చిన అద్భుతమైన కానుక క్లింకారా. ఆడపిల్ల పుడితే అమ్మవారు పుట్టినట్టే అని బాలయ్య అంటాడు. ఆ తర్వాత రామ్ చరణ్ క్లింకారా గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అవుతాడు. అభిమానులకు పాపముఖాన్ని ఎప్పుడు చూపిస్తావు అని బాలయ్య అడగగా, నన్ను ఆమె నాన్న అని పిలిచిన రోజు అందరికీ ఆమె ముఖాన్ని చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఉపాసన గురించి ఒక ప్రశ్న అడుగుతూ, మీ మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు ప్యాచప్ చేయడానికి ఏం చేస్తావు అని బాలయ్య అడగగా, దానికి రామ్ చరణ్ సమాధానం చెప్తూ, రైమ్ అని నా కుక్కపిల్ల ఉంది, దానిని ఆమె వద్దకు పంపిస్తాను అని అంటాడు. ఆ తర్వాత రైమ్ కూడా స్టేజ్ మీదకి వస్తుంది. ఆ కుక్కపిల్లతో రామ్ చరణ్ తనకి ఉన్న అనుబంధం గురించి చెప్పుకొస్తాడు. బెస్ట్ ఫ్రెండ్గా నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవడానికి నీ స్నేహితులను కొంతమందిని సెట్ చేశా అని చెప్పి సర్వానంద్, వికాస్లను స్టేజ్ మీదకు తీసుకొస్తాడు బాలయ్య. వీళ్లతో కాసేపు బాలయ్య సరదాగా మాట్లాడిన మాటలు ప్రోమోలో హైలైట్ గా నిలిచాయి. మెసేజ్ లో నేను దొరకను సార్ అని సర్వానంద్ అంటాడు. దొరికితే ఆడే దొరుకుతాడు సార్ అమాయకుడు అని వికాస్ వైపు చూపిస్తాడు రామ్ చరణ్. బాలయ్య ఏ ప్రశ్న అడిగితే ఈ సమాధానం వాళ్ళ నుండి వచ్చింది అనేది మాత్రం సస్పెన్స్. శర్వానంద్ ఫోన్ ఒకసారి తీసుకుంటండి అయ్యా అని బాలయ్య అంటాడు. అప్పుడు శర్వానంద్ నేను అసలు ఫోన్ తీసుకుని రాలేదు సార్ అంటాడు. పోయినసారి కూడా అలాగే నా దగ్గర ఫోన్ తీసుకుని రష్మికకి ఫోన్ చేశారు, తను నాకు ఫ్రెండ్ సార్ అని శర్వానంద్ అనగా, నీకు ఫ్రెండ్ అయ్యా, నాకు గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు బాలయ్య. అలా వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ చాలా ఫన్నీగా అనిపించింది. ఇక ప్రోమో చివర్లో రామ్ చరణ్ ప్రభాస్కి ఫోన్ చేయగా, ప్రభాస్ చివర్లో చరణ్ని ఇరికించాలనుకుంటే నన్ను బుక్ చేసేలా ఉన్నాడు సార్ అని అంటాడు ప్రభాస్. ప్రోమోలో ఈ ఫన్నీ సంభాషణ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.